బ్యాక్ టు ఛానల్. బీఎస్సీ విషనరీ సైన్స్కి సంబంధించి ఈరోజు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్ నోటిఫికేషన్ అనేది దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక నోటిఫికేషన్ అనేది 22nd అయితే రిలీజ్ చేశారన్నమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి 24th అంటే ఈ రోజు నుంచి అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. లేట్ ఫీ వితౌట్ లేట్ ఫీతో 7వ తారీఖు ఆగస్టు వరకు అయితే చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. లేట్ ఫీతో అయితే 9వ తారీఖు వరకు ఆగస్టు 9 వరకు అయితే చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది అన్నమాట. చూసుకున్నట్లయితే కనుక కోర్స్ అనేది 4 years ఉంటుంది. 8 సెమిస్టర్స్ అయితే ఉంటాయన్నమాట. మీడియం వచ్చి ఇంగ్లీష్ మీడియము. సీట్స్ చూసుకున్నట్లయితే కనుక కాలేజ్ ఆఫ్ ఫిషనరీ సైన్స్ ముత్తకూరు 40 సీట్స్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 4 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. కాలేజ్ ఆఫ్ ఫిషనరీ సైన్స్ నర్సాపురం సంబంధించి 60 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసి 6 సీట్స్, మొత్తం 110 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. డిసెబిలిటీ చూసుకున్నట్లయితే కనుక 2 years ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అయి ఉండాలని చెప్పారు. సో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సంబంధించి పాస్ అయి ఉండాలైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇంటర్మీడియట్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రిక్వైర్డ్, సో ఏదైనా యూనివర్సిటీ ద్వారా కూడా పాస్ అయినా పర్వాలేదని చెప్పడం అయితే జరిగింది. ఏజ్ అయితే చూసుకున్నట్లయితే కనుక 17 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. December 31st 2024కి 22 ఏజ్ అయితే దాటకూడదు అనేది చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఎస్సీ ఎస్సీ చూసుకున్నట్లయితే కనుక 25 years అయితే దాటకూడదని చెప్పారు. 27 అయితే డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే దాటకూడదని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఫార్మర్స్ కోటాకు సంబంధించి 25% అయితే సీట్స్ అనేవి రిజర్వ్ అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫార్మర్స్ కోటాకి less than 1 acre of land either in the name of parents or in the name of candidates. Minimum 4 years in schools located in non-municipal areas. The land is owned by grandfather, grandmother or guardian or any other relation is not acceptable. సో పేరెంట్స్ పేరు మీద కానీ స్టూడెంట్ పేరు మీద కానీ 1 acre ల్యాండ్ తక్కువగా ఉంటే వాళ్ళకైతే రిజర్వేషన్ సీట్ అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందన్నమాట. అలాగే ల్యాండ్ అనేది గ్రాండ్ ఫాదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ ఇలా గార్డియన్ పేరు మీద కానీ ఎవరి మీద ఉన్నా సరే యాక్సెప్టబుల్ కాదని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఫామ్ 1, ఫామ్ 2 అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఫామ్ 1 ఎలా ఉంటుందనేది లాస్ట్లో చూపిస్తాను. ఫామ్ 2 కూడా ఎలా ఉంటుందని కూడా నేనైతే లాస్ట్లో చూపించడం అయితే జరుగుతుంది అనమాట. క్యాండిడేట్ మన అప్లోడ్ ల్యాండ్ ఓనర్ రికార్డ్ 1B ఫామ్, మీ భూమి ల్యాండ్ రికార్డ్స్, ఒరిజినల్ పట్టాదార పాస్బుక్ యాజ్ ఎవిడెన్స్ ఫర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్. 1B పాస్బుక్ కానీ ఒరిజినల్ పట్టాదార పాస్బుక్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. అలాగే హెడ్ మాస్టర్తో మీరైతే మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ కింద దాన్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా మీరు చూసుకున్నట్లయితే కనుక కేటగిరీ వైజ్గా రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లుగా మీకు స్క్రీన్లో కనిపిస్తుంది అన్నమాట. ఎస్సీకి 15%, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయి బీసీ 29% అయితే రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది. షెడ్యూల్డ్ ట్రైబ్ చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ వాళ్ళకి 6% అయితే ఉంటుంది. అదర్ రిజర్వేషన్ స్పెషల్ కేటగిరీస్ అంటే 9% అయితే వాళ్ళకైతే ఉంటుందన్నమాట. ఇంకా మీరు చూసుకున్నట్లయితే కనుక రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే 1000 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీహెచ్ అంటే డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 500 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది అన్నమాట. అలాగే లేట్ ఫీతో చూసుకున్నట్లయితే కనుక 2000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్ 1000 రూపీస్ అయితే, ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్ అయితే లేట్ ఫీతో 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే కనుక యూనివర్సిటీ ఫండ్ ఫీ 10,643 రూపీస్ అయితే ఉంటుంది. టోటల్గా వచ్చేసి హాస్టల్ రూమ్ రెంట్ పర్ సెమిస్టర్కి వచ్చి 1474 రూపీస్ అయితే ఉంటుంది అన్నమాట. టోటల్గా
12,1117 రూపీస్ అయితే ఉంటుంది. నాన్ యూనివర్సిటీ ఫండ్ ఫీ చూసుకున్నట్లయితే కనుక 8,305 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. టోటల్గా వచ్చేసి 20,422 రూపీస్ అయితే ఉంటుంది. ఫీ టువర్డ్స్ హాస్టల్ ఫెసిలిటీ, హాస్టల్ డిపాజిట్, మెస్ డిపాజిట్ టోటల్గా చూసుకున్నట్లయితే కనుక 15,422 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇలా టోటల్గా చూసుకున్నట్లయితే కనుక 35,848 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ కనుక సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక అడ్మిషన్ బిఫోర్ ద క్లోజర్ ఆఫ్ ద అడ్మిషన్, క్లోజ్ అవ్వకముందే అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేసుకున్నట్లయితే కనుక ప్రాసెసింగ్ ఫీ కింద 4,000 రూపీస్ అయితే కట్ చేసుకుంటామని అయితే చెప్పారు. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అదైతే మీకైతే రిటర్న్ అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఇక ఒరిజినల్ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే కనుక ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో, హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ ఏపీఎస్ఎట్ 2024ది, ఎస్ఎస్సి, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక తీసుకురావాలని అయితే చెప్పారన్నమాట. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో కాలేజ్ నుంచి కానీ స్కూల్ లాస్ట్ ఎక్కడైతే చదివారో అక్కడ. నెక్స్ట్ ఫార్మర్ కోటాకి సంబంధించి ఫామ్ 1, ఫామ్ 2 కూడా ఉండాల్సి ఉంటుందని చెప్పారన్నమాట. ఒకవేళ స్పెషల్ కేటగిరీ పర్సన్స్ అయితే కనుక క్యాప్, ఎన్సీసీ వాళ్ళైతే ఎన్సీసీ సర్టిఫికేట్, పిహెచ్ వాళ్ళైతే పిహెచ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళైతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ అయితే స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్స్ అయితే కాంపోనెంట్ అథారిటేషన్ నుంచి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఫామ్ 1 అనేది ఇది మీరైతే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి వెబ్సైట్లో నుంచి. ఫామ్ 2 అండి ఇది. సో ఇక్కడ స్క్రీన్లో మీకు కనబడుతుంది కదా, ఇక్కడైతే మీ సిగ్నేచర్ సీల్ అయితే వేయించాల్సి ఉంటుంది అన్నమాట, ఆఫీస్ సీల్ అనేది. ఇక్కడ కూడా మీరు ఆఫీస్ సీల్ అయితే వేయించాల్సి ఉంటుంది. సిగ్నేచర్ మండల రెవెన్యూ దగ్గర నుంచి అయితే సిగ్నేచర్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీకైతే ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారండి. ఈ ఫోన్ నెంబర్స్ మండే టు ఫ్రైడే వర్కింగ్ అవర్స్ 10 to 5 AM వరకు అయితే కాల్ చేయొచ్చు అని చెప్పడం అయితే జరిగింది. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఏదైనా అనదర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే కనుక మీకైతే మండే టు ఫ్రైడే వరకు 10 AM నుంచి 5 PM వరకు అయితే కాల్ చేయొచ్చు.